టెన్సెస్లో చివరిది ఫ్యూచర్ టెన్స్. యాక్షన్ దట్ విల్ హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్ టైమ్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ఫ్యూచర్ టెన్స్. భవిష్యత్తులో జరిగే పనులన్నింటినీ ఫ్యూచర్ టెన్స్లోనే చెప్పవలసి ఉంటుంది. వర్బ్ రిఫర్స్ ఫ్యూచర్ టైమ్ ఇన్ దిస్ టెన్స్. ఇందులో వర్బ్ ఎలా ఉంటుంది? ఫ్యూచర్ టైంలో ఉంటుంది. ఫ్యూచర్ టైం అంటే ఎలాగా? విల్ లేదా షల్ ఉన్నట్లయితే ఆ సెంటెన్స్లో ఉన్నటువంటి వర్బ్ ఫ్యూచర్ టైంలో ఉన్నట్టు. నెక్స్ట్, ఫ్యూచర్ టెన్స్ ఈజ్ ఆఫ్ 4 types: సింపుల్ ఫ్యూచర్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. 4 types ఉంటాయి. ఫస్ట్ వన్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ యాక్షన్ దట్ విల్ హ్యాపెన్ అట్ సర్టన్ టైమ్ ఇన్ ఫ్యూచర్. భవిష్యత్తులో ఒక ఖచ్చితమైన సమయానికి ఒక పని జరుగుతుంది అని చెప్పడానికి సింపుల్ ఫ్యూచర్ టెన్స్ను ఉపయోగిస్తాం. స్ట్రక్చర్ డిక్లరేటివ్ సెంటెన్స్కి సబ్జెక్ట్, విల్ ఆర్ షల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. సో సబ్జెక్ట్స్ చూడండి, ఐ వి అనే సబ్జెక్ట్స్కి షల్ అనే హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేయవలసి ఉంటుంది ఫ్యూచర్ టైంని తెలియజేయడానికి. యూ, హీ, షీ, ఇట్, దే అండ్ నౌన్స్ వీటికి విల్ యూజ్ చేయడం జరుగుతుంది. సో వీటిని ఉల్టా చేయొచ్చా అంటే వీటికి షల్ని వీటికి విల్ని యూజ్ చేయొచ్చా అంటే చేయొచ్చు. అయితే దానికి ఒక కండిషన్ ఉంది. ఈ విషయాన్ని మనం వర్బ్ టాపిక్ దగ్గర మనం తెలుసుకున్నాం. షీ విల్ రైట్ ఏ బుక్. షీ సబ్జెక్ట్, విల్ అనేది హెల్పింగ్ వర్బ్, రైట్ V1 ప్లస్ ఏ బుక్ అనేది ఆబ్జెక్ట్. సి, నేను ఒక పుస్తకం రాస్తాను అని దానికి అర్థం. ఐ షల్ కమ్ టుమారో. వీ షల్ గో టు మూవీ దిస్ సండే. యూ విల్ పెర్ఫార్మ్ డాన్స్ టుమారో. రఘు విల్ కంప్లీట్ హిజ్ కోర్స్ నెక్స్ట్ ఇయర్. సో ఇక్కడ ఐ, వి కాబట్టి షల్ యూజ్ చేయడం జరిగింది. యూ, రఘు అనే సబ్జెక్ట్స్కి విల్ యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్, నెగటివ్ డిక్లరేటివ్ సెంటెన్స్ చూద్దాం. స్ట్రక్చరు సబ్జెక్ట్ విల్ ఆర్ షెల్ ప్లస్ నాట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. విల్ ఆర్ షెల్ తర్వాత ఏం యాడ్ చేసాము? నాట్ని యూజ్ చేసాము, నెగటివ్ కాబట్టి. షీ విల్ నాట్ రైట్ ఏ బుక్. షీ సబ్జెక్ట్, విల్ నాట్ హెల్పింగ్ వర్బ్, రైట్ V1 ఏ బుక్ ఆబ్జెక్ట్. ఆమె పుస్తకము రాయదు అని అర్థం. ఆమె ఒక పుస్తకం రాయదు అని. నెక్స్ట్, విల్ నాట్ షల్ నాట్ని విల్ నాట్ వోంట్ అని, షల్ నాట్ని షాంట్ అని యూజ్ చేయడం జరుగుతుంది. సో వీటి యొక్క మరొక రూపం అది చూద్దాం. ఇంట్రాగేటివ్ సెంటెన్స్. ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో విల్, షల్ హెల్పింగ్ హౌస్ ముందు రావడం జరిగింది. సబ్జెక్ట్ V1 ఆబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ మార్క్. విల్ షీ రైట్ ఏ బుక్. ఆమె ఒక పుస్తకం రాస్తుందా? సో విల్ హెల్పింగ్ వర్బ్, షీ సబ్జెక్ట్, రైట్ V1 ఏ బుక్ ఆబ్జెక్ట్. నెక్స్ట్, ఇంట్రాగేటివ్లో నెగటివ్ ఇంట్రాగేటివ్ చూద్దాం. నెగటివ్ ఇంట్రాగేటివ్ విల్ ఆర్ షల్ ప్లస్ నాట్, నెగటివ్ కాబట్టి నాట్ వచ్చింది. సబ్జెక్ట్ V1 ఆబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ మార్క్. వోంట్ షీ రైట్ ఏ బుక్. ఆమె ఒక పుస్తకం రాయదా? సో వోంట్ హెల్పింగ్ వర్బ్, షీ సబ్జెక్ట్, రైట్ V1 ఏ బుక్ ఆబ్జెక్ట్. ఇది నెగటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. వేర్ ఈజ్ ద సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఈజ్ యూజ్డ్. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని ఎక్కడ యూజ్ చేస్తాము? సో ప్రిన్సిపల్ క్లాజ్ అండ్ కండిషనల్ క్లాజెస్ ఆర్ యూజ్డ్ ఇన్ కండిషనల్ సెంటెన్స్ చూద్దాం. సో ప్రిన్సిపల్ క్లాజ్ మెయిన్ క్లాజులతో సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని ఎలా యూజ్ చేస్తారంటే, ఇఫ్ యూ రన్ ఫాస్ట్ యూ విల్ క్యాచ్ ద బస్. చూడండి, రన్ అనేది V1, విల్ క్యాచ్ అనేది విల్ ప్లస్ V1, విల్ ప్లస్ V1. దీన్ని ఏమనొచ్చు? V1ని సింపుల్ ప్రజెంట్ అనొచ్చు, దీన్ని సింపుల్ ఫ్యూచర్ అనొచ్చు. ఎందుకు? V1 అనేది సింపుల్ ప్రజెంట్లో, విల్ ప్లస్ V1 అనేది సింపుల్ ఫ్యూచర్లో. నువ్వు వేగంగా పరిగెత్తినట్లయితే నువ్వు బస్సుని క్యాచ్ చేస్తావు అని దాని యొక్క అర్థం. సో ఎప్పుడైనా V1 వచ్చినట్లయితే దాని కాంబినేషన్లో విల్ ఆర్ షల్ ప్లస్ V1 అనేది కండిషనల్ సెంటెన్స్లో రావడం జరుగుతుంది. నెక్స్ట్, వెన్ ఐ కమ్ హియర్, కమ్ సింపుల్ ప్రజెంట్, ఐ విల్ బ్రింగ్ టాయ్స్. సో ఇది సింపుల్ ఫ్యూచర్. సో నేను ఇక్కడికి వచ్చినప్పుడు నేను నీకు టాయ్స్ తీసుకొచ్చి ఇస్తాను అని అర్థం. నెక్స్ట్, ఈ టెన్స్ యొక్క క్లూస్ ఏంటంటే టుమారో, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్ అనే ఫ్యూచర్ టైం ఇవ్వడం జరుగుతుంది. లేదా ఈ విధంగా కూడా ఫ్యూచర్ టైంని ఇస్తారు. టైం ప్లస్ లేటర్ అంటే ఒక టైం మెన్షన్ చేసి లేటర్ అనే వర్డ్ ఇవ్వడం జరుగుతుంది.
ఫర్ ఎగ్జాంపుల్ 3 days లేటర్ అంటే అది కూడా ఫ్యూచర్ టైమే కదా, 3 రోజుల తర్వాత అని. ఆఫ్టర్ ప్లస్ టైం ఆఫ్టర్ 3 months 3 నెలల తర్వాత అది కూడా ఫ్యూచర్ టైమే కదా. సో ఈ విధంగా ఫ్యూచర్ టైంని సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని కనుక్కోవడానికి సెంటెన్స్లో ఇస్తారు. నెక్స్ట్ ప్రాక్టీస్ క్వశ్చన్ చూద్దాం. వీ డాష్ హోమ్ నెక్స్ట్ సండే. నెక్స్ట్ సండే అనేది ఏంటి, సింపుల్ ఫ్యూచర్ టెన్స్ యొక్క క్లూ. సో వీ షల్ కమ్. సో వీ షల్ కమ్, షల్ ప్లస్ V1. సో రిమైనింగ్ క్వశ్చన్స్కి మీరే ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ స్ట్రక్చర్ చూద్దాము. సబ్జెక్ట్ డిక్లరేటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఇది. విల్ ఆర్ షాల్ ప్లస్ బీ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఎగ్జాంపుల్, షీ విల్ బీ రైటింగ్ ఏ బుక్. షీ సబ్జెక్ట్, విల్ బీ హెల్పింగ్ వర్బ్, రైటింగ్ V4, ఏ బుక్ ఆబ్జెక్ట్. షీ విల్ బీ రైటింగ్ ఏ బుక్ మీన్స్ ఆమె ఒక పుస్తకం రాస్తూ ఉంటుంది అని అర్థం. నెక్స్ట్ నెగటివ్ డిక్లరేటివ్. సబ్జెక్ట్ విల్ ఆర్ షెల్ ప్లస్ నెగటివ్ కాబట్టి నాట్ యాడ్ చేసాము, బీ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. షీ వోంట్ బీ రైటింగ్ ఏ బుక్. షీ సబ్జెక్ట్, వోంట్ బీ హెల్పింగ్ వర్బ్ నెగిటివ్లో ఉంది, రైటింగ్ V4, ఏ బుక్ ఆబ్జెక్ట్. షీ వోంట్ బీ రైటింగ్ ఏ బుక్ మీన్స్ ఆమె ఒక పుస్తకం రాస్తూ ఉండదు అని అర్థం. నెక్స్ట్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ క్వశ్చన్. ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో హెల్పింగ్ వర్బ్ ముందు ఉంటాయి, ఒక సెంటెన్స్ బిగినింగ్లో ఉంటాయి. విల్ ఆర్ షాల్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ బీ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ మార్క్. విల్ షీ బీ రైటింగ్ ఏ బుక్, విల్ హెల్పింగ్ వర్బ్, షీ సబ్జెక్ట్, బీ అనేది అగైన్ హెల్పింగ్ వర్బ్, రైటింగ్ V4, ఏ బుక్ ఆబ్జెక్ట్. విల్ షీ బీ రైటింగ్ ఏ బుక్, ఆమె ఒక పుస్తకము రాస్తూ ఉంటుందా, క్వశ్చన్. నెక్స్ట్ నెగటివ్ ఇంట్రాగేటివ్. విల్ ఆర్ షల్ ప్లస్ నాట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ బీ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ మార్క్. వోంట్ షీ బీ రైటింగ్ ఏ బుక్, వోంట్ హెల్పింగ్ వర్బ్, షీ సబ్జెక్ట్, బీ అగైన్ హెల్పింగ్ వర్బ్, రైటింగ్ V4, a book ఆబ్జెక్ట్. వోంట్ షీ బీ రైటింగ్ ఏ బుక్, ఆమె ఒక పుస్తకం రాస్తూ ఉండదా అని అర్థం. నెక్స్ట్ వేర్ ఈస్ ద ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ఈజ్ యూజ్డ్. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ దట్ విల్ బీ గోయింగ్ ఆన్ అట్ సమ్ టైమ్ ఇన్ ఫ్యూచర్. భవిష్యత్తులో ఒక సమయానికి ఒక పని జరుగుతూ ఉంది అని చెప్పడానికి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, రేపు నేను ట్రావెల్ చేస్తూ ఉంటాను అంటే రేపు మొత్తం ట్రావెల్ చేస్తూ ఉంటాను. సో భవిష్యత్తు అనేది రేపు భవిష్యత్తు కదా, ఆ సమయానికి జరుగుతూ ఉందని చెప్పడానికి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేస్తాం. చూడండి, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ దట్ విల్ బీ గోయింగ్ ఆన్ అట్ సమ్ టైమ్ ఇన్ ఫ్యూచర్. ఫర్ ఎగ్జాంపుల్, అంటే దీని అర్థం ఏంటంటే భవిష్యత్తులో ఒక పని జరుగుతూ ఉందని చెప్పడానికి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, రేపు నేను ట్రావెల్ చేస్తూ ఉంటాను అంటే రేపు అనేది భవిష్యత్తు కదా, ట్రావెల్ చేస్తూ ఉంటాను అనేది కంటిన్యూస్గా జరుగుతుండే పని కదా, కాబట్టి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పవలసి ఉంటుంది. ఎగ్జాంపుల్ చూడండి, హీ విల్ బీ ప్లేయింగ్ బ్యాడ్మింటన్ త్రూ అవుట్ టుమారో మార్నింగ్ అంటే ఏంటంటే రేపు ఉదయం మొత్తము అని. ఏం జరుగుతుంటుంది, హీ విల్ బీ ప్లేయింగ్, తను బ్యాడ్మింటన్ ఆడుతూ ఉంటాడు రేపు పొద్దునంతా అని. షీ విల్ బీ స్టడీయింగ్ హియర్ అట్ దిస్ టైమ్ నెక్స్ట్ వీక్, వచ్చే వారం ఈ సమయానికి ఏం చేస్తూ ఉంటుంది, షీ విల్ బీ స్టడీయింగ్ హియర్, ఇక్కడ చదువుతూ ఉంటుంది అని. సో ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్కి డ్యూరింగ్, ఆల్ త్రూ, త్రూ అవుట్, అట్ దిస్ టైమ్, అట్ దిస్ మూమెంట్ అనే వర్డ్స్తో పాటు ఫ్యూచర్ టైంని ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ని కనుక్కోవడానికి క్లూస్. ఒకవేళ ఈ ఫ్యూచర్ టైం బదులుగా పాస్ట్ టైం ఇస్తే ఏమవుతుంది చెప్పండి, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అవుతుంది. నెక్స్ట్, డ్యూరింగ్ నెక్స్ట్ సండే దే డాష్ టు వైజాగ్. డ్యూరింగ్ నెక్స్ట్ సండే అనేది మనకు క్లూ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అని కనుక్కోవడానికి. దే, సో స్ట్రక్చర్ ఏంటి, దే విల్ బీ ట్రావెలింగ్, దే విల్ బీ ట్రావెలింగ్ టు వైజాగ్. సో విల్ ఆర్ షాల్ ప్లస్ బీ ప్లస్ V4 అనేది దీని యొక్క స్ట్రక్చర్. రిమైనింగ్ 3 క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయండి. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ డిక్లరేటివ్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ సబ్జెక్ట్ విల్ ఆర్ షాల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. చూడండి, సబ్జెక్ట్ విల్ ఆర్
విల్ ప్లస్ హ్యావ్ ఏమవుతుంది, హెల్పింగ్ వర్బ్ అవుతుంది. రిటర్న్ V3 అవుతుంది. ఏ బుక్ ఆబ్జెక్ట్. సో షీ విల్ హ్యావ్ రిటర్న్ ఏ బుక్, ఆమె ఒక పుస్తకం రాసేసి ఉంటుంది అని అర్థం, లేదా రాసి ఉంటుంది అని అర్థం. నెక్స్ట్ నెగటివ్ డిక్లరేటివ్ చూద్దాం. సబ్జెక్ట్ విల్ ఆర్ షెల్ ప్లస్ నాట్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. సో she won't have written a book. She subject won't have helping verb, written V3 a book object. సో దీని మీనింగ్ ఏంటి, షీ వోంట్ హ్యావ్ రిటన్ ఏ బుక్, ఆమె ఒక పుస్తకం రాసి ఉండదు అని. నెక్స్ట్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ చూద్దాము. విల్ ఆర్ షెల్ ఇంట్రాగేటివ్ కాబట్టి హెల్పింగ్ వర్బ్ సెంటెన్స్ బిగినింగ్కి రావడం జరుగుతుంది. సబ్జెక్ట్ హ్యావ్ plus V3 plus object plus question mark. So will she have written a book? Will helping verb, she subject, have helping verb, written V3 a book object. So meaning ఏంటి, will she have written a book, ఆమె ఒక పుస్తకం రాసి ఉంటుందా. నెక్స్ట్ నెగటివ్ ఇంట్రాగేటివ్ చూద్దాం. will or shall plus not plus subject plus have plus V3 plus object plus question mark. Won't she have written a book, won't helping verb, she subject, have helping verb, written V3 a book object. So won't she have written a book, ఆమె ఒక పుస్తకం రాసి ఉండదా అని అర్థం. Where is the future perfect tense is used? Future perfect tense is used to express an action that will be definitely completed by a certain time in future. భవిష్యత్తులో ఒక ఖచ్చితమైన సమయానికి ఒక పని పూర్తవుతుంది అని చెప్పడానికి ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ చూడండి. హీ విల్ హ్యావ్ కంప్లీటెడ్ హిస్ హోంవర్క్ బై టుమారో, రేపటికంతా తన హోంవర్క్ని కంప్లీట్ చేస్తాడు అని దాని అర్థం. ఐ షల్ హ్యావ్ ఫినిష్డ్ ద ప్రాజెక్ట్ బై నెక్స్ట్ వీక్ అంతా ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేస్తాను అని అర్థం. సో ఇందులో క్లూస్ ఏంటి, టైం క్లూస్ ఏంటంటే బైతో ఫ్యూచర్ టైంని ఇవ్వడం జరుగుతుంది. బై ప్లస్ ఫ్యూచర్ టైం, బై నెక్స్ట్ వీక్, బై టుమారో, బై నెక్స్ట్ మంత్ ఇలా ఇవ్వడం జరుగుతుంది. ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూద్దాము. కోవింద్ కమిటీ డాష్ సబ్మిట్ ద రిపోర్ట్ బై నెక్స్ట్ మండే ఉందంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ స్ట్రక్చర్ ఏంటి, విల్ ఆర్ షల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3. సో కమిటీ అనేది నౌన్ సింగులర్ కాబట్టి విల్ హ్యావ్ ప్లస్ సబ్మిట్ యొక్క V3 రూపం సబ్మిటెడ్. సో కోవింద్ కమిటీ విల్ హ్యావ్ సబ్మిటెడ్ ద రిపోర్ట్ బై నెక్స్ట్ మండేకంతా కోవింద్ కమిటీ తన రిపోర్ట్ని సబ్మిట్ చేసి ఉంటుంది అని అర్థం. రిమైనింగ్ మీరు ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. క్లూస్ కనుక్కోండి, స్ట్రక్చర్ని రీకాల్ చేసుకోండి, ఆన్సర్స్ రాయండి. నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చివరిది స్ట్రక్చర్, డిక్లరేటివ్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్. సబ్జెక్ట్ విల్ ఆర్ షల్ ప్లస్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V4. ప్రతి పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లోనూ బీన్ కామన్గా ఉంటుంది, V4 అనేది కామన్గా ఉంటుంది, గుర్తుంచుకోవాలి. V4 అనేది అన్ని కంటిన్యూస్ టెన్స్లోనూ అన్ని పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లోనూ ఉంటుంది మెయిన్ వర్బ్గా. షీ విల్ హ్యావ్ బీన్ రిటన్ ఏ బుక్, షీ విల్ హ్యావ్ బీన్ రిటన్ ఏ బుక్. షీ సబ్జెక్ట్ విల్ హ్యావ్ బీన్ హెల్పింగ్ వర్బ్, రైటింగ్ V4 ఏ బుక్ ఆబ్జెక్ట్. షీ విల్ హ్యావ్ బీన్ రిటన్ ఏ బుక్ మీన్స్ ఆమె ఒక పుస్తకము రాస్తూ ఉంటుంది. ఇది ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ లాగా అనిపించవచ్చు సెంటెన్స్, బట్ ఇది సెంటెన్స్ సింగిల్గా రాదు, కాంబినేషన్లో రావడం జరుగుతుంది. దాని తర్వాత మనం ప్రాక్టీస్లో చూద్దాం. నెగటివ్ డిక్లరేటివ్ చూద్దాం. సబ్జెక్ట్ విల్ ఆర్ షెల్ ప్లస్ నాట్ ప్లస్ హ్యావ్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ విల్ ఆర్ షెల్ తర్వాత నాట్ రావడం జరిగింది నెగటివ్ కాబట్టి. షీ సబ్జెక్ట్ వోంట్ హ్యావ్ బీన్ హెల్పింగ్ వర్బ్, రైటింగ్ V4 ఏ బుక్ ఆబ్జెక్ట్. సో షీ వోంట్ హ్యావ్ బీన్ రైటింగ్ ఏ బుక్ అంటే ఆమె ఒక పుస్తకం రాస్తూ ఉండదు అని. నెక్స్ట్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. విల్ ఆర్ షెల్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ మార్క్.
Will she have been writing a book? Will she have been writing a book? So will helping verb, she subject, have been again helping verb, writing V4, a book object. So will she have been writing a book? ఆమె ఒక పుస్తకం రాస్తూ ఉంటుందా అని అర్థం. నెక్స్ట్ నెగటివ్ ఇంట్రాగేటివ్ చూద్దాం. will or shall plus not plus subject plus have been plus V4 plus object. సో దీని యొక్క ఎగ్జాంపుల్ చూద్దాం. won't she have been writing a book? won't helping verb, she subject, have been helping verb, writing V4, a book object. won't she have been writing a book? ఆమె ఒక పుస్తకం రాస్తూ ఉండదా అని అర్థం. సో వేర్ ఈస్ ద ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఈజ్ యూజ్డ్? ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ విచ్ విల్ బీ కంటిన్యూడ్ ఇన్ ఫ్యూచర్ అప్ టు ఎ సర్టన్ టైమ్. ఫ్యూచర్లో ఒక ఖచ్చితమైన సమయం వరకు లేదా మరొక యాక్షన్ దాన్ని ఆపేంత వరకు ఈ పని జరుగుతూ ఉంటుంది. చూద్దాం. బై ద టైమ్ దే అరైవ్ ఐ షల్ హ్యావ్ బీన్ వర్కింగ్ హియర్ ఫార్ 3 hours. బై ద టైమ్ దే అరైవ్ వారు వచ్చేలోగా షల్ హ్యావ్ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ 3 hours. నేను 3 గంటల పాటు పనిచేస్తూ ఉంటాను అని. అంటే వాళ్ళు వచ్చేటప్పటికి 3 గంటలు నేను కంటిన్యూస్గా పనిచేసి ఉంటాను అని. వెన్ యూ గెట్ హియర్ ఇక్కడ చూడండి, గెట్ ఇక్కడ అరైవ్ V1లో ఉన్నాయి చూడండి. నెక్స్ట్ విల్ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ 2 hours. నువ్వు ఇక్కడికి వచ్చేటప్పటికి, నువ్వు రీచ్ అయ్యేటప్పటికి నేను 2 గంటల పాటు వెయిట్ చేస్తూ ఉంటాను అని అర్థం. సో దీన్ని బట్టి మనం ఎలా తీసుకోవాలి? బైతో ఫ్యూచర్ టైంని ఇచ్చి ఉంటారు. ఈ ఈ ఈ టైము ఎలా మనకు క్లూగా ఉపయోగపడుతుందంటే ఆ పని మరొక పని జరిగేంత వరకు కొనసాగుతూ ఉంటుంది అని అర్థం. నెక్స్ట్ ఇక్కడతో టెన్సెస్ కంప్లీట్ అయినాయి. ప్రాక్టీస్ క్వశ్చన్స్ దీనికి అవసరం లేదు. ఇది టెన్స్ పరంగా గొప్పగా ఇంపార్టెంట్ ఏం కాదు, పరీక్షలో కూడా దీన్ని పెద్దగా అడగలేదు. బట్ మనం దీని గురించి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం.